ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ఇప్పుడే నేను వార్ 2 మూవీ చూశాను అనమాట. సో ఆల్మోస్ట్ మాకు 1 అయ్యింది. ఆల్రెడీ నిన్న రిలీజ్ అయ్యింది మూవీ, బట్ నిన్న నాకు అవ్వలేదు. సో చాలామంది ఆల్రెడీ రివ్యూలు ఇవన్నీ పెట్టేశారు. సో బేసిక్గా ఏంటంటే ఈ మూవీ రివ్యూ నేను ఫస్ట్ థింగ్ కూడా చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, మీకు హిందీలో కంఫర్టబుల్ అయితే మాత్రం హిందీలో అయితే మాత్రం అర్థమైతే మాత్రం హిందీలో చూడండి. ఎందుకంటే నాకు ఎందుకో డబ్బింగ్ అంతలాగా సెట్ అవ్వలేదు అన్నట్టు అనిపించింది. కొన్ని డైలాగులు ఇవన్నీ హృతిక్ రోషన్కి ఇవన్నీ. సో బేసిక్గా స్టోరీ పాయింట్ ఏంటంటే, ఈ యష్రాజ్ ఫిలిమ్స్లో ఈ స్పై యూనివర్స్లో ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. ముందు వారవన్ కూడా చూసే ఉంటారు. సో సేమ్ కంటిన్యూషన్ అలాగే ఉంటుంది అనమాట. కబీర్ ఒక రా ఏజెంట్, తర్వాత ఆ రా ఏజెంట్ ఏంటంటే కొల్నల్ లోత్రాన్ని చంపేసి అక్కడి నుంచి ఇండియాకి ఒక టెర్రరిస్ట్ ఉంటాడనమాట. సో కలి అని చెప్పి అతను పట్టుకోవడానికి వేరే అతను ఒక టెర్రరిస్ట్ అనమాట. సో అతను పట్టుకోవడానికి వెళ్ళడం ఈ స్టోరీ అంతా నడుస్తుంది. బట్ ఏంటంటే వేరే కంట్రీస్ ఇవన్నీ ఏంటంటే కబీర్ నుంచి ఒక పర్ఫెక్ట్ ఒక రా ఏజెంట్ని పట్టుకొని అక్కడి నుంచి ఇండియన్ డౌన్ చేద్దామని చెప్పి చూస్తారు. సో అతను ఆపడానికి ఈ ఇంకో ఏజెంట్ లాగా మన ఎన్టీఆర్ వస్తాడనమాట. సో ఇది బేసిక్ ప్లాట్ అనమాట. అంత అలా నడుస్తుంది. నేను మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే యాక్షన్ సీక్వెన్సెస్. కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ అయితే అసలు ఉంటాయి. అసలు అంటే మన ఇందులో ఇంకా ఫిజిక్స్ ఇంకేమి ఇంకా కెమిస్ట్రీ ఇంకేమి ఉండవు అనమాట. అసలు కొన్ని సీన్లు అయితే మరీ అంటే ఒకటి ప్లేన్ మీద ఉన్న ఫైట్ కానీ, తర్వాత ఏంటంటే బోట్ మీద ఉన్నవి ఏంటంటే అవి మరీ కొంచెం ఇదిగా అనిపిస్తాయి. బట్ ఫస్ట్ హాఫ్లో అయితే మాత్రం ఇంట్రడక్షన్ సీన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. హృతిక్ రోషన్ది, ఎన్టీఆర్ది ఏంటంటే కొంచెం బాలీవుడ్లో ఇది కదా. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇదంతా అయితే ఎన్టీఆర్కి బాగుంది. ఫస్ట్ ఎంట్రన్స్ సీన్స్ ఇవన్నీ అయితే బాగానే ఉన్నాయి ఎన్టీఆర్ది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం స్టోరీ కొంచెం ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. బట్ ఏంటంటే డిఫరెంట్గా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. కొన్ని సీన్స్ అయితే మాత్రం మెయిన్గా వీళ్ళిద్దరి మధ్య వచ్చే ఫైట్ సీక్వెన్సెస్ ఇవన్నీ అయితే మాత్రం బాగున్నాయి. బట్ బేసిక్గా ఏంటంటే ఆ ప్లాట్ కొంచెం వీక్గా ఉందంటే నాకు అనిపించింది అనమాట. అంటే ప్రెడిక్టబుల్ స్టోరీయే. ఇందులో కొన్ని ఏంటంటే పాజిటివ్స్ ఇవన్నీ యాక్షన్ సీక్వెన్సెస్ ఇవన్నీ ఉన్నాయి. కొంచెం నెగిటివ్ సీక్వెన్స్ వచ్చేసి ఏంటంటే ఈ విఎఫ్ఎక్స్, తర్వాత కొంచెం రొటీన్ స్టోరీ అన్నట్టు అనిపిస్తుంది. సాంగ్స్ కూడా అంటే అంత డబ్బింగ్ వచ్చినాయి కదా. సాంగ్స్ కూడా ఏంటంటే ఫస్ట్ది సలాం అందు కదా, ఆ సాంగ్ బాగానే ఉంటుంది. బట్ ఇంకా రిమైనింగ్ అంతలా ఏమీ లేవు. బట్ ఇద్దరు యాక్షన్ సీక్వెన్సెస్, ఎన్టీఆర్ గెటప్ ఇవన్నీ అయితే మాత్రం బాగున్నాయంట. నాకైతే నచ్చాయి. ఫ్యాన్స్కి అయితే మాత్రం, ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే మాత్రం ఇది మంచి ఫీస్టేన్ అనమాట. యాక్షన్ సీక్వెన్సెస్ మెయిన్గానే. అండ్ విఎఫ్ఎక్స్ కూడా అంతలా అనుకున్నంత రేంజ్లో లేవు విఎఫ్ఎక్స్ కూడా అంతలాగా. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్వాలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. మెయిన్ నాకు నచ్చింది ఏంటంటే డిఫరెంట్ ప్లేసెస్ తీసుకెళ్తారు. అదైతే బాగుంది. అక్కడ ఒక సీను, ఇక్కడ ఒక సీను ఏమన్ అంటాడు, తర్వాత మన స్పెయిన్ అంటాడు, తర్వాత ఇండియాలో కొన్ని ప్లేసెస్ స్విట్జర్లాండ్. అసలు ప్రొడక్షన్ వాల్యూస్, టెక్నికల్ వాల్యూస్ అయితే మాత్రం సూపర్గా ఉన్నాయి. బట్ మెయిన్ చెప్తున్నాను కదా, స్టోరీ అనేది కొంచెం అది వీక్గా ఉందన్నమాట. అండ్ రిమైనింగ్ యాక్టర్స్ కూడా కేఆర్ఆర్ కూడా కొంచెం ఆ లోత్రా వాళ్ళ డాటర్ అనమాట. వీళ్ళిద్దరి మధ్య ఉన్న రొమాన్స్, తర్వాత కొన్ని సాంగ్స్, బికినీ సీన్స్ ఇవన్నీ అయితే కొంచెం బాగానే ఉన్నాయి. అండ్ ఇంటర్వెల్కి ముందు వచ్చే ట్విస్ట్ అది ఒకటి బాగుంటుంది. అప్పటి వరకు పాజిటివ్గా చూపించి మళ్ళీ నెగిటివ్గానే ఎన్టీఆర్ని చూపించడం. ఎన్టీఆర్కి అయితే మాత్రం చాలా స్కోప్ ఉన్న రోలే ఇచ్చారు. తను కూడా చాలా ఎమోషన్స్ గట్టా బాగా చేశాడు అనమాట. క్లైమాక్స్లో ఉన్న ఫైట్ ఇవన్నీ. సో అంటే నాకైతే ఇదైతే నాకైతే ఎలా ఉందంటే కొంచెం వీళ్ళ యాక్షన్కి వీటన్నిటికి ఏంటంటే ఇష్టపడే వాళ్ళకైతే బాగానే ఉంటుంది. బట్ స్టోరీ ఇవన్నీ ఏంటంటే ప్రెడిక్టబుల్గానే ఉంది. బట్ టూ మెనీ యాక్షన్ సీక్వెన్సెస్ ఇవన్నీ నచ్చకపోతే మాత్రం ఇంకా వాళ్ళకి అంతలా నచ్చకపోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ టైటిల్స్ అయిపోయిన తర్వాత పోస్ట్ క్రెడిట్స్ ఉంటాయి. చాలామంది వచ్చేసిందని చెప్పి వెళ్ళిపోతుంటుంటారు. బట్ అక్కడ చిన్న ట్విస్ట్ కూడా ఉంటుంది. సో ఇదన్నమాట. నాకు స్క్రీన్ ప్రెజెన్స్ అయితే ఇద్దరిది బాగానే ఉంది. అంటే ఒకరినొకరు తక్కువనేం కాదు, ఇద్దరిది బాగానే ఉంది. ఎన్టీఆర్ని తక్కువ చేసి అలాగే లేదు. ఇద్దరికి స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. ఇద్దరి మధ్య ఉన్న ఫైట్లు, ఐస్ ఫైట్లు ఇవన్నీ అయితే మాత్రం హాలీవుడ్ లెవెల్లో ఉన్న యాక్షన్ సీక్వెన్సెస్. సో మీరైతే మాత్రం చూడొచ్చు ఆ మూవీ అయితే మాత్రం. ఇది కొంచెం నాకు ఏంటంటే డబ్బింగ్ కొంచెం బాగా అంత కరెక్ట్గా లేదనిపించింది. మిగతావి సాంగ్స్ కూడా అంతలా ఏమీ లేవు. ఇంకా విఎఫ్ఎక్స్ కూడా ఓకే. ఇవి నెగిటివ్స్. పాజిటివ్స్ అయితే మాత్రం ఎన్టీఆర్ యాక్టింగ్, తర్వాత ఇలా స్క్రీన్ ప్రెసెన్స్ ఇవన్నీ. స్టోరీ కూడా ప్రెడిక్టబుల్. మీకు తెలిసిందే కదా వార్ 1లో ఎలా ఉంటుంది అనేది. దట్స్ ఇట్ గైస్.